బీజేపీ ఎంపీ చెంప పగలగొట్టిన సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్. ఇటీవల బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గూబ గుయ్యుమనేలా కుల్విందర్ కౌర్ అనే సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించినట్టు జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీకి వెళ్లే సమయంలో ఎయిర్పోర్ట్ లో భద్రతా తనిఖీలు అనంతరం ఈ ఘటన జరిగినట్టు తెలియొచ్చింది. రైతుల సమస్యలపై చేసిన వ్యాఖ్యలపై కంగనాతో కుల్విందర్ కౌర్ వాగ్వాదానికి దిగినట్టు సమాచారం. అయితే గతంలో పంజాబ్ రైతులు మోడీ ప్రభుత్వంపై ఢిల్లీ సరిహద్దుల వద్ద చేసిన ఆందోళనలపై కంగనా రనౌత్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. 100 తీసుకుని వాళ్ళందరూ ఆ ఆందోళనలో పాల్గొన్నారంటూ తన ట్వీట్ లో పేర్కొంది. అప్పట్లో దీనిపై తీవ్ర దుమారం రేగడంతో కంగనా తన ట్వీట్ డిలీట్ చేసింది. కానీ కుల్విందర్ ఆ విషయాన్ని తన మనసులోనే దాచుకుంది. ఇన్నాళ్ల తర్వాత కంగనా తనకు ఎయిర్పోర్ట్ లో ఎదురుపడ్డంతో ఆమెపై చేయి చేసుకుని చెంప దెబ్బ కొట్టినట్టు తెలిసింది. అయితే రైతులు చేసిన ఆ ఆందోళనలో తన తల్లి కూడా పాల్గొందని, దేశానికి అన్నం పెట్టే రైతులను కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకే తాను కంగనాను కొట్టానని ఆ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ వివరణ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కంగనా రనౌత్ పై చేయి చేసుకున్న సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ ను ఆ వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆమెకు కొందరు అండగా నిలుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సింగర్, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ సైతం ఆమెకు మద్దతు తెలియజేశారు. ఇదే సమయంలో ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. అది కూడా ఆమె అంగీకరిస్తేనే అంటూనే జై హింద్, జై జవాన్, జై కిసాన్ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో విశాల్ రాసుకొచ్చాడు. విశాల్ ఇక్కడ కంగనాకి బదులు సిఐఎస్ఎఫ్ అధికారికి మద్దతు తెలపడం గమనార్హం. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందిస్తూ, నేను క్షేమంగా ఉన్నాను. ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. చెకింగ్ పూర్తయిన తర్వాత సిఐఎస్ఎఫ్ లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ నన్ను దూషిస్తూ ముఖంపై కొట్టినట్టు తెలిపింది. మొత్తానికి రైతులకు నేతలు అండగా నిలవకుండా తక్కువ చేసి హేళన చేస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని నిరూపించింది మహిళా కానిస్టేబుల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.